నా వయసు 27 సంవత్సరాలు. నా సమస్య ఏమిటంటే నా భర్త నాతో రొమాన్స్ సెక్స్ చేసినప్పుడు నేను చాలా తక్కువగా స్పందిస్తాను. ఫీలింగ్స్ చాలా తక్కువగా అనిపిస్తాయి. ఎందుకని? మామూలుగా ఉన్నప్పుడు సెక్స్ కావాలనే కోరిక ఎంతో ఉంటుంది. సెక్స్లో పాల్గొన్నప్పుడు ఫీలింగ్స్ కలగవు. కలిగినా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఎందుకని? ఇది భయమా మరొకట? నేను సెక్స్లో బాగా థ్రిల్ పొందాలంటే ఏం చేయాలి? సెక్స్లో పాల్గొన్నప్పుడు ఫీలింగ్స్లో మాలుడు ఉన్నాయి. అంటే భర్త ఎళ్ళ ఆమెకు ఉండాల్సినంత అట్రాక్షన్ లేదనమాట. అట్రాక్షన్ లేదు భర్త ఎళ్ళ. భర్త నుంచి ఏంటో చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది లేతే అవి లేకపోతే కూడా ఆమెకి ఇది అవ్వట్లేదు. లేడీస్కి చాలామందికి వాళ్ళ భర్త వాళ్ళని చాలా మురిపించాలని మెప్పించాలని గ్రీక్ వీరుడిలాగా ఉండాలని అనుకుంటారు. వాళ్ళకి ఊహలు అంతే, ఊహల్లో ఉంటాయి. కానీ నిత్య జీవితంలో యాక్చువల్గా రియాలిటీలో మాత్రం భర్త గ్రీక్ వీరుడు కాదు, వాళ్ళని బాగా మురిపించే మగాడు కాదు, మామూలుగా ఉంటాడు. మగ ధీరుడు వాళ్ళకంటే అలాగే ఉండవు. దాంతో ఏమైపోతుందంటే ఫ్యాంటసీ వరల్డ్లోంచి రియాలిటీలోకి వచ్చేటికల్లా ఒక్కసారి యాక్సెప్ట్ చేయలేకపోతారు. వాళ్ళంతవరకు ఫ్యాంటసీలో ఉన్నారు. మామూలు లీడర్ చాలా కోరికలు ఉన్నాయని చెప్పింది, కానీ యాక్చువల్ భర్తతో లేవు. ఎక్కడ ఎందుకు అయిపోయింది? మామూలుగా ఏమో సెక్స్ పైన కోరికలు నిండుగా ఉన్నాయా? భర్తతో ఉన్నప్పుడు ఏం పొందలేకపోతుందా? ఎందుకు పొందలేకపోతుంది అంటే ఫ్యాంటసీ వరల్డ్లోనేమో ఆవిడ చక్కగా ఆనందిస్తుంది, తన ఊహల్లో విహరిస్తుంది, దాంట్లో ఎంజాయ్ చేస్తాడు సెక్స్ని. కానీ రియాలిటీకి వచ్చేటికల్లా తాను అనుకున్నట్లు మగాడు చేయించట్లా. ఫోర్ ప్లే ఉండదు, ముద్దులు పెట్టుకోవట్లేదు, కౌగిలించుకోవట్లేదు, హక్ చేయడం లేదు. ఆ భర్త ఏదో చేతులు ఎత్తి గిరగిరగిర తిప్పేసేసి బెడ్ మీద పడేసి కుమ్మేయాలనుకుంటుంది. అదేం చేయట్లా. మొదట్లోనే బిడ్స్ కుట్టేస్తుంది. బెడ్రూమ్లోకి రాగానే గట్టిగా లాగేసేసి గట్టిగా ముద్దు పెట్టేసి వదులు వదులు అని అమ్మాయి అంటుంది. కాదు వదలని, వదిలే ఇంకా టైట్ ఇంకా టైట్ చేస్తుంటే అప్పుడు మురిసిపోతుంది. కానీ నేనేం చేయట్లా, మాలు పడుకుంటాడు, సెక్స్ చేసేస్తాడు, అయిపోయి ఇంకెక్కడ పడుతుంది? ఎందుకు ఉంటుంది? కావాలని కానీ అనిపిస్తుంది. అంటే ఫ్యాంటసీకి రియాలిటీకి తేడా అది గుర్తించాలి. చాలామంది ఆడవాళ్ళకి, ముఖ్యంగా మోడర్న్ లేడీస్కి ఆ రకమైన ఆ డిఫరెన్స్ ఇట్లా ఫ్యాంటసీకి రియాలిటీకి తేడా. ఆ రియాలిటీ వాళ్ళు అనుకున్నట్లు గ్రీక్ వీడు ఉండడు ఆవిడ మూడు. అది సినిమా తెర మీద ఉంటుంది కానీ ఫ్యాంటసీ వరల్డ్లో ఉంటుంది కానీ నిత్య జీవితంలో ఎక్కడ కొద్ది మందికే అంత మురిపించే మొగుడు ఉంటాడు. కొద్ది మందికి వాళ్ళతో పాటు సేమ్ వేగంతో స్పందించే మగాడు ఉంటాడు. తక్కిన వాళ్ళు అలాగే ఉంటారండి. అందుకని ఇక్కడ రాజీపడడం చేసుకోవాలి. ఓకే, మామూలు సమయంలో బాగా ఊహల్లో విహరించండి, ఊహల్లో ఎంజాయ్ చేయండి. మా రియల్ లైఫ్ని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి అక్కడ కూడా ఆ ఫ్యాంటసీని కాకుండా ఇక్కడ రియల్ లైఫ్లో ఆ ఉన్న కొద్ది దాంట్లోనే వెళ్ళి ఆనందం తెచ్చుకోండి. లేకపోతే అసలు జీవితాన్ని కోల్పోతున్నారుగా. జీవితాన్ని కోల్పోతున్నారు, అసలు జీవితాన్ని, అసలు మాధుర్యాన్ని కోల్పోతున్నారు. ఆ మాధుర్యం కోల్పోకుండా ఫోర్ ప్లే, తనకి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేద్దాం అలా చేద్దాం అని తాను ముందు యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి. తను ఏం కావాలనుకుంటుందో యాక్టివ్ పార్ట్ తీసుకుని అతను అరంగా భర్తని అరంగా కోఆపరేట్ చేసినట్టయితే జీవితాన్ని ఎంజాయ్ చేయగలరు. అంతకు నీకేం కాదు. చాలా చెప్తాను కదా, ఫ్యాంటసీస్కి రియాలిటీకి ఆ మధ్య నుండి ఆ డిఫరెన్స్ని గుర్తించకపోతే ఇవన్నీ వస్తాయి. అంచేత ఆవిడ స్పందించే హృదయం ఉంది, తప్పకుండా ఉంది, కానీ ఆ స్పందించేది ఊహల్లోనే ఉంది కానీ రియల్ లైఫ్లో లేదు. ఆ రియల్ లైఫ్లోకి దాన్ని ట్రాన్స్మిట్ చేసుకోవాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play
Store and subscribe to the channels.